గంజాయి వ్యాపారానికి తాడిపత్రి అడ్డాగా మారిందంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. లాడ్జిలో 20 కేజీల గంజాయి దొరికితే రైల్వే స్టేషన్లో 10.5 కేజీలో దొరికిందని పోలీసులు చెబుతున్నారని మండిపడ్డారు. గంజాయి దందాపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఈ దందాలో ఎవరెవరికి ఎంత భాగం ఉందో తేల్చాలన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా తాడిపత్రిలో ప్రతిరోజు నిత్యం దౌర్జన్యాలు, ఒక విధంగా మహిళలు వాకింగ్ వినా కూడా వాళ్ళ మెడలో గొలుసులు కూడా లాక్కోవడం జరుగుతుంది. ఇది గంజా వ్యాపారానికి తాడిపత్రి అడ్డగా మారింది. 20 కేజీలు గంజా దొరికితే లాడ్జ్లో రైల్వే స్టేషన్లో 10.5 కేజీ దొరికిందని చెప్పి కేసు పెట్టడం జరిగింది. కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా జరగలే. ఎవడో ఒరిస్సా వాళ్ళు దొరికితే ఒక్క రోజు కూడా స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ కానీ ఎస్పీ ఆఫీస్లో ఇన్వెస్టిగేషన్ కూడా జరగలే. దీంట్లో ఎవరెవరికి ఎంత భాగం ఉంది అనేది తేల్చాల్సిన అవసరం కూడా. అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు ఏమన్నంటే జిల్లా అంతా ఉంది మట్కా గ్యాంబ్లింగ్ అంటాడు. గంజా అయితే ఎక్కడా లేదు కదా, తాడిపత్రి ఉంటే సప్లై అవుతుంది. దీంట్లో అక్కడుండే అధికారులకు ఎంత భాగం ఉంది, అక్కడుండే ప్రజాప్రతినిధులకు ఎంత భాగం ఉందో తేల్చండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.